Hi friends, welcome to my channel. Good evening. I hope you are doing great. Today listening అంటే వినడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్లాస్లోనైనా లేదంటే బయట అయినా సరే మీ పేరెంట్స్ చెప్పడం వల్ల కానీ ఏది చెప్పినా అది నెగిటివ్ పాజిటివ్ అనేది కాదు. మీరు ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. వినడం అంటే మీరు అర్థం చేసుకుంటున్నారని అర్థం. వింటున్నారంటే మీకు ప్రశాంతత ఉందని అర్థం. వింటున్నారా అంటే మీకు వివిధ సంభాషణల గురించి నేర్చుకోవాలనే ఆలోచన ఉందని అర్థం. ఎందుకంటే రకరకాల సంభాషణలు వింటారనమాట. దానివల్ల ఏది మంచి ఏది చెడు అనే ప్రశాంతంగా ఆలోచించే స్థానం పెరుగుతుంది. అంటే ఆలోచన విధానం పెరుగుతుంది అనమాట వినడం వల్ల. అందుకనే మీరు క్లాస్ రూమ్లో ఖచ్చితంగా వినండి. ఫస్ట్ వినడం నేర్చుకుంటే దానివల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆ ఏకాగ్రత వల్ల మీరు నెక్స్ట్ నోట్స్ రాసుకుంటున్నప్పుడు మీకు ఎప్పుడైతే మీ మైండ్లో స్టోరేజ్ అవుతాయో ఒక్కొక్కటి మీకు మంచి ఫోకస్డ్గా వస్తుంటాం. రకరకాలుగా మీకు ప్రశ్నలతో వస్తుంటాయి వినడం వల్ల. కాబట్టి వినడం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో అనేది. వింటే మీకు సామాజిక బంధాలు అనేది దృఢంగా ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రశాంతత అనేది మీకు అలవాటు అయిపోతుంటుంది. దాన్ని మీరు ఎలా చెప్పాలి, ఆ చెప్పినది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు పాజిటివ్ వైపు మార్చి ఓకే ఇలా ఉంటే బాగుంటుంది, ఇందులో ఇంత నెగిటివిటీ ఉంది, ఇలా పాజిటివ్గా ఉండాలి అనే ఆలోచన విధానం మీకు పెరుగుతుంది. దానివల్ల మీరు రేపొద్దున మీరు మంచిగా రేపొద్దున టీచర్స్గా వెళ్ళాలన్నా ఇంకా కాంపిటీషన్లో వెళ్ళాలైనా సరే మీకు వినడం అలవాటు అవ్వడం వల్ల మీరు పరీక్షల్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది అనమాట. వినడం అంటేనే అర్థం చేసుకోవడం అనమాట. ఆ వినడమే ఇప్పుడు మీరు నేర్చుకోవట్లేదు. చాలా వరకు స్టూడెంట్స్ని చూస్తున్నా బయట చాలామంది చూస్తున్నా వినడం అనేది లేదనమాట. ఆ వినడాన్ని ఫస్ట్ ఫోకస్ చేయండి. దానివల్ల దానివల్ల మీకు ఏం పెరుగుతుంది, అర్థం చేసుకోవడం క్యాపబిలిటీ పెరుగుతుంది, సామాజిక బంధాలు దృఢంగా ఉంటాయి, ఏకాగ్రత పెరుగుతుందని చెప్పాను కదా, ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట. ఈ వినడం వల్ల ప్రజెంట్ స్థానంలో మనకి హిస్టరీ తీసుకుంటే చాలామంది మంచి స్థాయిలోకి వెళ్ళారనమాట. ఎగ్జాంపుల్ మనకు స్వామి వివేకానందని తీసుకుంటే వాళ్ళ అమ్మగారు మాటలు వినడం వల్ల వాళ్ళ అమ్మగారు ఎక్స్పర్ట్ అయిన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్స్పర్ట్ అనమాట. వాళ్ళ అమ్మగారు ఏవైతే సూచన చేశారో అవి తప్పకుండా వినడం వల్ల స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ఉన్నతలో ఒక శక్తిగా ఎదిగారనమాట. కేవలం నేర్చుకోవడం వల్ల, తల్లి మాటలు వినడం వల్ల. అదేవిధంగా ఛత్రపతి శివాజీ, జిజాబాయి ఆమె తల్లి నా కొడుకు ముందులో ఉండాలి అని చెప్పి ఆ కొడుకుని అదే విధంగా అంత ధైర్యంగా అంత మంచి విలువిద్యులని మంచి యోగాని మెడిటేషన్ అని అన్ని రకాలుగా తయారు చేసి కొడుకుని దేశంలోనే అత్యున్నతంగా తయారు చేసింది అనమాట. అంటే ఆ శివాజీ ఆ తల్లి మాటలు అంత బలంగా నమ్మాడు, అంత బలంగా విన్నాడు అనమాట. అండ్ మంచి చెడులు కూడా విశ్లేషించుకున్నాడు. అందుకనే అంత స్థాయిలో ఉన్నారనమాట. అదేవిధంగా మహాభారతంలో తీసుకుంటే విధులే అనమాట. ఈవిడ తన పిల్లలకి భయం అనమాట, పెరిగితాను. దాన్ని పోగొట్టుకోవడానికి కోసం అనే వ్యాయామం అని ఆత్మజ్ఞానం అనేసి ఇవన్నీ నేర్చుకుని పిల్లలకి నేర్పింది అనమాట. ఆ పిల్లలు నేర్చుకుని వాళ్ళు కూడా ధైర్యంగా మంచి జీవితాన్ని భవిష్యత్తుని కూడా అనుభవించారనమాట. ఆ తల్లి అంతా నేర్చుకొని ఆ పిల్లలకి నేర్పడం వల్ల ఆ పిల్లలు కూడా ఆ తల్లి మాటలని సూచనలు పాటిస్తూ నేర్చుకోవడం వల్ల వాళ్ళు ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. సో ఇది స్టూడెంట్స్, మీరు వినడం ఎంత బాగా నేర్చుకుంటే మీకు ఫోకస్తో పాటు ఏకాగ్రత పెరుగుతుంది, అర్థం చేసుకునే క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి వినడం నేర్చుకోండి, ప్రశాంతంగా మంచి మంచి ఎగ్జామ్స్తో సక్సెస్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ గైస్. ఇవి మీకు నచ్చితే కనుక ఈ వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తో